కొంతమంది చూడండి, ఆ రీల్స్ తిప్పుతారంట, ఈజీగా వెళ్ళిపోతాయి ఏం కష్టపడకుండా. ఉప్పు, కారం, పసుపు, తీపి, వగరు అన్నీ వస్తాయి అందులో, చేదు. దాంట్లో చూస్తున్నవాడు, మీరు చూస్తాం ప్రారంభించినప్పుడు టైం చూసుకోండి, మీరు సెల్ క్లోజ్ చేసి పెట్టినప్పుడు టైం చూసుకోండి, చెప్పండి. అప్పుడు 2 చూసి మానేద్దాం అనుకున్నాను, 3 చూసి వద్దులే అనుకున్నాను, చాలాసేపు నుంచి చూస్తున్నాను మానేయాలి అనుకుంటూనే ఉన్నారు మనసులో. మీకెట తెలుసు అంటారా? నాకు చెబుతుంటారండి వచ్చి, నాకు చెబుతుంటారు నేను సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాను, నా టైం అంతా రీల్స్లోనే అయిపోతుంది. అవి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే ప్రార్థన చేసేవాడికి ప్రార్థన ఎంత మధురంగా ఉండదో తెలుసా? యూ విల్ బి కనెక్టెడ్ టు హెవెన్. పరలోకానికి నువ్వు కనెక్ట్ అయినప్పుడు భూలోకం మర్చిపోతావు, గడియారం మర్చిపోతావు. ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏం చెయ్యాలి అని నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు తడుక్కోవాల్సిన పని లేదు. యుక్తమైన ప్రార్థన, ఎవరి కోసం చేయాలి, ఏ విషయం చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఆత్మలో ప్రార్థించడం నేర్చుకున్నవాడు ఆధ్యాత్మికంగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున నీ దేవునికి ప్రార్థన చేయి.